వస్తున్నా తోలు తీస్తా మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో లక్ష్మారెడ్డి, కేటీఆర్, సబితా, నిరంజన్, మధుసూదనాచారి, హరీష్, జగదీష్, శ్రీనివాస్ గౌడ్ అంటూ మొత్తానికి ఫుల్గా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే ఇక జోకులు వేస్తాడు కదా పెద్ద ఆయన వేసే జోకులకి నవ్వు వచ్చినట్టుంది, నవ్విరు. కానీ అంతకుముందు ఉన్నంత ఊపు లేదు, ఉత్సాహం లేదు అని అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాధానంగా ఈ ఒక్క పిక్చర్ అయితే సరిపోతుందేమో. నాకు తెలిసి ఇది సరిపోతుందేమో. వయసు మీద పడ్డా కొద్దీ అప్పటోళ్ళు ఉండదు, కానీ కొంత ఇది చూసినాక నిజంగానే ఇక మళ్ళా వచ్చి తోలు తీసినా తీస్తారంటే, కానీ ఎవరు తోలు తీస్తావు? 10 ఏళ్ల నీ పరిపాలనలా అన్నీ సవ్యంగా ఉంటే మళ్ళా 2023లో ఓట్లు అటెందుకు పోయినాయి అని అడిగేటోళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ తోలు తీస్తానని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, సో నీ పరిపాలనలో నువ్వు ఎంత పొడుగు చేసినావు, ఎంత అడ్డం చేసినావు, 10 ఏళ్లలో ఎంతమందికి ఏం మంచి చేసినావు అని అడిగితే చెప్పడానికి బీఆర్ఎస్ కూడా తయారుండాలి. ప్లస్ 23లో మరి ఎందుకు ఓడిపోయారంటే కూడా దానికి సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడో ఒక చోట లోపం అయితే ఉంది. బీఆర్ఎస్లో లోపం లేకుండా లేదు, కేసీఆర్లో కూడా లోపం లేకుండా ఏం లేడు. కేసీఆర్ ఏం దేవుడు కాదు, భగవంతుడు కాదు. కాకపోతే కొన్ని తప్పిదాలు కొన్నిసార్లు జరుగుతాయి, మానవులమే కదా అందరం కూడా. ఆయనే చెప్తాడు కదా, అన్ని పుట్టంగానే నేర్వమన్నట్టు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసం అవుతుంది. ఏమవుతుందిలే, ఏం కాదు, నా పేరు మీద గెలిచిపోతారు, నా పేరు మీద గడ్డి బొమ్మను పెట్టినా గెలుస్తారు. ఇప్పుడు మీకు గుర్తు చేయాలి, నాకు ఈ సందర్భంగా గుర్తొచ్చింది. నేను దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికకు పోయినా కరోనా టైంలో. కరోనా అయిపోయిన తర్వాత ఆ సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఉండే కదా, చనిపోతే అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల నిలబడితే ఏరియా ఆ దుబ్బాక మొత్తం తిరిగి నేను పబ్లిక్ టాక్ చేసిన. అప్పుడు నేను ప్రజల దగ్గరకు పోయి మాట్లాడితే కేసీఆర్ పేరు మీద గడ్డి బొమ్మను పెడితే కూడా గెలిచిపోతారు, అంతకు మించి ఇంకొకటి లేదు అని నాతోనే ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆడ పబ్లిక్ టాక్స్లో ఉంది, అది కావాలంటే చూడండి, దుబ్బాక పబ్లిక్ టాక్ అని ఉంటుంది. అందులో నేను చేసినవి ఉంటాయి ఆ కాలంలో, అంటే 4 ఏళ్ల కింద నేను చెప్పేది. సో అందులో ఏముంటుందంటే గడ్డి బొమ్మను పెట్టినా కూడా గెలుస్తారు అని అనేసరికంటే ఇట్లాంటి మాటలన్నీ కూడా ఏడికి తీసుకొచ్చినట్టే కేసీఆర్ ఆయన పేరు మీద కుక్కను పెడితే కూడా, చెప్పును పెడితే కూడా గెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడి ఏం చేసిరు, లేపి ఆయన కింద పడేసిరు. ఎత్తేసి మామూలుగా కూడా కాదు, ఇంకా హైట్కి తీసుకుపోయి ఇక నువ్వే దేవునివి, నీ అంతటో లేడు, వీరునివి శూరునివి అన్నారు. ఆయన తీసుకొచ్చి కింద ఎత్తేసిరు. అంటే అక్కడ కూడా ఏమైపోయింది, అంత ఆత్మవిశ్వాసంతో పాటు అతి విశ్వాసం పనికిరాదు. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, తప్పులేదు, కానీ దాన్ని అతి విశ్వాసంగా అనుకొని నేను ఏడున్నా సరే గెలుస్తా అనుకుంటే ఏమైంది, లాస్ట్కు ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు. అయితే ఇవాళ తను బయటకు వచ్చిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే ఇక ప్రభుత్వానికి ఇచ్చినటువంటి టైం అయిపోయిందేమో, ఇంకా పోరాటం చేస్తాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ గ్యారెంటీ మరి అసెంబ్లీలో చర్చ పెడితే పోవాలి కదా, రావాలి కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మరి బయటకు వచ్చినా అని చెప్తున్నాడు. 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టి బయటకు వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు DPR వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగినాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను నమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు. వారి నోటికి మొక్కాలి. ఇది ఒక్కటైతే నాకు నచ్చలేదా. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ రాజకీయాలే మాట్లాడాలి. విధానపరమైన నిర్ణయాల మీదనే పోరాటం ఉండాలి. కానీ ప్రత్యక్షంగా పర్సనల్ అటాక్ అనేది ఏదైతే ఉందో అది ఎవ్వరికి మంచిది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనాలంటే ఎంతసేపు చెప్పురి, లోపాలు లేవా, అన్ని బరాబరు ఉన్నాయా, పైనుంచి కింది దాకా ఏదో ఒకదాన్ని పట్టుకొని తిట్టరాదా, ఏదో ఒకటి అనరాదా? వాళ్ళనైతే అనేసిర్రు. దొరల పరిపాలన అనే కాడికెళ్ళి మొదలు పెడితే మరి ఇలా రెడ్ల పరిపాలన అంటే ఊకుంటారా చెప్పురి. దొరల పరిపాలన అనే కాడికెళ్ళి మొదలు పెడితే అలా మనబడి హిమాంశుని దున్నపోతులు ఎక్కున్నాం అనేదాకా, అంటే మోటుగాన్ని కావాలంటే నెత్తి మీద ఎత్తుకొచ్చుకో అని చెప్పేదాకా మోటు అనే పదం కూడా వాడి ఆ కుటుంబాన్ని ఇక వ్యక్తిత్వం అనడానికి ఆనాడు పూనుకున్నాడు. మనమే చూసాం. సో ఆ మాటలే గొప్ప అనుకొని వాటితోనే రాజకీయం చేసి పైగా అలవిగాని హామీలు ఇచ్చి, ఈ హామీలు అయితే ఎట్లా ఉన్నాయంటే ఇక ఇవి ఇస్తే నమ్మినోడే పిచ్చోడు అన్నట్టు అయిపోయాయి. ఇప్పుడు నమ్మినోడు పిచ్చోడు అన్నట్టు, అంటే చెప్పేటప్పుడు మాత్రం వాళ్ళు తీయగా, కమ్మగా, పుల్లగా, అబ్బాబ్బాబ్బా బ్రహ్మాండంగా చెప్పారు. పనులు అమ్మినట్టే అమ్మిరు. 2000 + 2000, 2000 + 2000 చెప్తే నమ్మిరు. అంతా కూడా జనాలు నమ్మిరు, ఓట్లేసిరు. వేస్తే ఏమైంది, లాస్ట్కు ఆగమైపోయారు. అయితే ఇక్కడ కూడా వ్యక్తిత్వ హననం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎవ్వరు చేసినా కూడా నువ్వు రాజకీయం చేయి. ఎందుకు దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే కేసీఆర్ అని గట్టిగా మాట్లాడు. ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదని చెప్పి మాట్లాడు. దళితులను ఇంకా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు అని చెప్పి మాట్లాడు. విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకు వేయలేదని చెప్పి అడుగు. నీ జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పి, ఇంటికో ఉద్యోగం అన్నావు, ఏడవన్నావు అడుగు. కానీ పూర్తిగా కేసీఆర్ అయిపోయింది కథ, ఇక దేవుడు శిక్షించాలి, ఇక దగ్గర పడ్డాడు, ఇక పోవుడు ఒకటే ఉన్నది. ఈ మాటలు అయితే నిజంగా రేవంత్ రెడ్డికి అస్సలు పనికిరావు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన నోటికి మొక్కాలి నిజంగా చెప్పాలంటే. ఆయన మాట్లాడే మాటలకి ఇంత దారుణంగా మాట్లాడతారా అనిపిస్తుంది. ఈవెన్ కేసీఆర్ దృష్టిలో కూడా ఉన్నట్టు, అందుకోసానికి ఆ మాట అన్నాడు డైరెక్ట్గా. నేను ఎప్పుడు పోవాలనే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా. ఇగో చూడు, కేసీఆర్ పోవాలని తిడుతున్నారు.
ఏం ఏం పోతాడా, ఏం చేసిండా, ఏం పాపం చేసిండా? తెలంగాణ తెచ్చుడా, తెలంగాణ కోసం కొట్లాడా, తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డా, ఎన్ని అవస్థలు పడ్డాడా, ఎన్ని కష్టాలు పడ్డాడు. తర్వాత అనుభవించడం అది వేరే విషయం. అవకాశం ఇస్తే 10 ఏళ్ళు రాజు లెక్క అనుభవించడం అది వేరే విషయం. కానీ అంతకంటే ముందు చేసినోడు మొగోడు కదా, చేసినోడు గొప్పోడు కదా. ఇంట్లో వన్నోళ్ళు మత్తుకున్నారు కదా, పదవుల కోసం పెదవులు మూసుకున్న దునియా మంది ఉన్నారు కదా. అంతకంటే ముందు ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు మనం చూడలేదా? చెన్నారెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకంటే ముందు కానీ 1969లో అయినటువంటి తొలిదశ ఉద్యమం ఎక్కడ దాకా వచ్చింది, ఏడు దాకా వచ్చి ఏడు ఆగిపోయింది, అది తెలియదా, చూడలేదా? సో ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా చేసినా కూడా ఈయన మాత్రం తగ్గకుండా ఆనాడు 14 ఏళ్ళ పోరాటం తర్వాత 13 ఏళ్ళు కష్టపడితే చివరికి తెలంగాణ సాధించబడితేనే ఇలా మనందరం తెలంగాణ పేరు చెప్పుకొని బతుకుతున్నాం. తెలంగాణ మీడియా అయింది, తెలంగాణ బిజినెసెస్ అయినాయి, తెలంగాణ కాంట్రాక్ట్లు అయినాయి, తెలంగాణ మన రాజకీయం అయిపోయింది, తెలంగాణ పరిపాలన అయిపోయింది. అన్నిట్లలో కూడా తెలంగాణ అనే పేరు వచ్చేసింది. అంటే మనది మనకు అయింది కదా. సినిమాల కాడికెళ్ళి తెలంగాణ సినిమాలు అయిపోయినాయి, పాటల కాడికెళ్ళి. ఒకనాడు ఏం పాటలు ఉండే మన దగ్గర, ఎవడు మెచ్చిండు మన పాటలు, ఎవడు చూసాడు మన సినిమాల్ని. ఇలా ఆ పేరు అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలా అన్నిటికీ పేరు వచ్చింది కదా, అది చూస్తలేరు. ఇప్పుడు పార్టీలలో కూడా టీబీజేపీ, టీపీసీసీ అనుకుంటే యాడికెళ్ళి వచ్చినాయి, ఉతకనే వచ్చినాయా, ఎవరో ఒకళ్ళు దండలాడుతున్నాయి కదా మొదలు నుండి. సో అదే పని చేస్తే ఆయనను సావాలని కోరుకుంటున్నారంటే అంతకంటే దుర్మార్గుడు ఇంకోడని ఉంటాడా? ఇప్పుడు నేను అనరాదా? నేను అనాలంటే ఎన్ని అనొచ్చు, ఎన్ని పేర్లు పెట్టచ్చు, ఎన్ని మాటలు మాట్లాడవచ్చు. నీకు అనడానికి మాకేం లేవా? అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎందుకని ఊరుకోవడం తప్ప, అవతలోడు బురద మీద రాయేసి ఆ టైంలో మన మీద బురద తల్లిండని చెప్పి మనం కూడా అదే పని చేస్తే మనం కూడా ఆన్ లెక్కన తయారవుతాం కాబట్టి మనం ఏట్లేదు అనేది వీళ్ళందరూ అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం. ఇక ఎంఓయూలకు అయితే దండం పెట్టాలి. ఆ అగ్రిమెంట్ లేదో, అండర్స్టాండింగ్ లేదో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదో, వాళ్ళు పెడతామని చెప్పి పెట్టుబడి లేదో, లక్షల కోట్లు అని చెప్పడేందో, టైం మీద రాకపోవడేందో తెలియదు. పెట్టేటప్పుడు మాత్రం సంతకాలు పెట్టుకుంటారు. పైసా ఖర్చు అయ్యేది ఉందా? అదేమన్నా ఇద్దరు ఏమైనా పోయేది ఉందా? ఎంఓయూలు చేసుకుంటప్పుడు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటప్పుడు ఏమైనా అయ్యేది ఉందా? ఏముంది? ఖాళీ పెన్ను, పేపర్, సంతకం గంతే. ఈ ఖర్చే, రూపాయి ఖర్చు లేదు. 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాం, రైట్, రాసిపో, అది పెట్టేనా, వచ్చేనా, సచ్చేనా, చూసేనా అన్నట్టు ఎక్కడిదక్కడ పోతుంది. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం అంటూ ఇక కేసీఆర్ మాట్లాడిన మాటలు అయితే నిన్న దునియా ఉన్నాయి. ఇక ఎన్ని చూసినా తక్కువనే, ఎన్ని మాట్లాడుకున్నా తక్కువనే. కాకపోతే ఒకటి రెండు మచ్చుకు చూద్దాం. ఎందుకు ఏమన్నాడు చంద్రబాబుని? మరి ఆనాడు మహబూబ్ నగర్ని దత్తత తీసుకొని వేసిన పునాది రాళ్ళన్నీ తీసుకుపోయి కృష్ణానది లేస్తే కనీసం అదొక డ్యామ్, చెక్ డ్యామ్ అన్న తయారవుతుండే అని అన్నాడు. అంటే అన్ని పునాదిరాలు వేసాడు ఖాళీ. ఏమంటే ఆడ ఏడబోతాడు, రిబ్బన్ కట్లు పెట్టిండు. ఏమైంది మరి? కృష్ణా జలాలల్లా మన వాటాని దక్కించలేని పెద్ద మనుషులు ఉండే మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ పారుతున్నటువంటి మన నదిలో నుంచి నీళ్లు తీసుకోవడానికి మనకి ఇంత భయమవుతుందా? లేకపోతే వాళ్ళ దగ్గర కాళ్ళకాడ పెట్టిండ్రా? ఇది ఇలా ప్రశ్న. ఇగో చూడండి, ఇక కేసీఆర్ పొగుడు కాదు, లేపుడు కాదు, జాకి పెట్టుడు కాదు. కాకపోతే ఇగో వీళ్ళు అన్నటువంటి మాటలు ఏంటి ఒకసారి చూసిన తర్వాత మనం చూద్దాం. ఒకటి రెండు మాటల్ని ఇప్పుడు మీరు కూడా వినాలి కదా. ఏమైంది? కేసీఆర్ స్పీచ్ చూడడంలో అని ఉంటే ఆయన నిన్న ఏ విషయాల మీద ముఖ్యంగా మాట్లాడింది అనే దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. ఇగో ఇది భోపాల్లో 14 లక్షల కోట్ల ఎంఓయూ చేసుకుండట ఒకనాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇగో మోడీ వచ్చి చేసుకుండట. దాని గురించి ఏమన్నా ఈ భోపాల ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా, బాయ్సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊకే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా, మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానండి మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తామంటే ఆయన అదొకటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా దాంట్లో గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజే ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 months బిఫోరే అంత బోగస్ అంటుండు మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసింది ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. నేను మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బోగసాయి సాబా. ఇది ఇందుకోసం నా వీరు అందరూ ఆమె నేను అతను పంపించి చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. చూసారా, హీ వాజ్ షాక్డ్. ఆయన ఏమంటారు అంటే అదంతా ఓసో బోగసాయ సాబ్ అని అన్నాడు. అదంతా బోగస్ అని చెప్తున్నట. అంటే ఎంఓయూల కథ ఏందో చెప్పిండట. ఎంఓయూలు ఎట్లా వస్తాయి, అవన్నీ ఏమేమి తీసుకొస్తారు, చివరికి ఏం పెడతారు అనే దాని గురించి ఆయన చెప్పే విధానం చేసిండు. ఇంకోటి ఇంకా దారుణం, ఇగో ఇదైతే వాస్తవం, ఎవ్వరు ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం. ఇక ఇప్పుడు కొంతమంది అన్నా నువ్వు బీఆర్ఎస్ను లేపుతా కాంగ్రెస్ కూడా,
కాంగ్రెస్ కూడా ఇప్పుడు లేపుతా, యాడుందో లేపుతా, పండుకున్నట్టుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సంగతి నేను ఏం చెప్తున్నా తెలుసా, కేసీఆర్ తెలంగాణ సాధించని నాడు మన తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాడు నేను చెప్పేది, ఎంత రేటు ఉండే భూములు, ఎట్లా ఉండే, ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎంత సంతోషంగా ఉంటుండే, ఇయ్యాల ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది ఒక గ్యాప్, ఆ కంపారిజన్ ఒకటి చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 లక్షలకు 4 లక్షలు కూడా దిగకపోతుండే, ఒక ఎకరాన్ని ₹1,00,000 ఎకరం కూడా ఉంటుండే కొన్ని జాగాలలో. అది తెలంగాణ వచ్చిన తర్వాత 2018 వరకు, 14 జరగలేదు అది, ఒక 4 ఏళ్ళ పరిపాలన తర్వాత 18 వరకు 25 లక్షల రూపాయలకు ఒక ఎకరం అయింది. 25 లక్షల లోపల ఎక్కడ ఎకరం లేకుండే, కావాలంటే మీరు చెక్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు దొరుకుతుంది. ఇగో అయితే ఆ మాట గురించి ఏమన్నారు చూడండి. కోట్ల శ్రీమంతుడు అని చెప్పుకున్నాడు. అప్పుడు ఎట్లుండే, నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నా నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో. పెంచడం అంటే కేసీఆర్ పెంచిండా, కేసీఆర్ ఒక్కంతో అయిందా అనేటోడు అంటాడు, బట్ కేసీఆర్ ఏం పెంచలేడు. కానీ కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన వల్ల కొంత ఇక్కడ ఆర్థిక స్థిరీకరణ జరిగింది, స్థిరత్వం వచ్చింది. అరే పెట్టుబడులు పెట్టొచ్చనే భావనకు వచ్చిండ్రు, అందుకోసమే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, దానివల్ల పెరిగింది తప్ప వేరే ఇంకేదో కారణం కాదు. మన దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా మీరు చూస్తే ఒకసారి కంపేర్ చేస్తే తెలుస్తుంది, 40-50 వేల కోట్లు కూడా లేకుంటుండే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన సందర్భంలో. కానీ తర్వాత 2018 కల్లా వచ్చే వరకంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులకి మరి ఎట్లా ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. నేను ఐటీ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నా, 2 lakh crore ఎక్స్పోర్ట్స్ జరిగినాయి ఐటీ, ఇవాళ ఇంకా పెరుగుతూ ఉంది. కానీ మళ్ళీ ఈ గ్యాప్లో ఏం చేసిర్రు, పెరగాలి లెక్కకైతే, ఈ 2 నెలలు ఇంకా పెరగాలి. కానీ అది అక్కడనే ఉందా, దిగిందా అనేది కూడా ఆ లెక్క ఉన్నది, మీకు చూపిస్తుంది నేను కూడా. సరే ఇక్కడ కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే, ఆనాడు ఎంత ఉండే, ఆ తర్వాత ఎంత అయింది, ఎట్లా పెరిగిన దానివల్ల రైతులు ఎంత సంతోషంగా ఉండే, ఓ 4 ఎకరాలు ఉన్నాయని ఎంత గొప్పగా బతికిండు భయం లేకుండా, ఏమున్నది, ఏ ప్రాబ్లం ఉన్నా, బిడ్డ పెళ్లి చేయాలన్నా ఏం కాదు, లేకపోతే పిల్లల చదువులకైనా ఏం కాదు, నేను కోటీశ్వరుని అని చెప్పి ఫీల్ అయ్యే కాడికించి ఇలా మళ్ళీ కింద పడిపోయి ఇలా ఒక ఎకరం అమ్మి లగ్గం చేద్దామంటే ఎకరం కొంటలేరోడు, లేదా కొంటే తక్కువ రేటుకి అడుగుతారు, ఎందుకంటే మార్కెట్ లేదని చెప్తారు. ఇది ఎవరిని తప్పిదాము, ఇక చూడండి. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. ఈయనేం పెంచలేడు, కేసీఆర్ పెంచిన అనుకున్నారు. మళ్ళా నేనేం పొగడట్లేదు, బట్ కేసీఆర్ పరిపాలన వల్ల ఇక్కడ వచ్చినటువంటి విధానపరమైన నిర్ణయాల వల్ల పెరిగినటువంటి రేట్లే తప్ప అదేం కాదు. అంటే ప్రభుత్వాలు బాగుంటేనే కదా పెరిగేది, ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తూ ఉంది, ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, సో ఇష్యూస్ తక్కువ ఉన్నాయి అనుకున్నాక పెట్టుబడులు రావా, అట్లాంటి దానివల్ల పెరుగుతాయి కదా. ఇగో 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో, కొద్దిగా డాంబర్ రోడ్డు కంటుకుని 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుడు అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకుని. ఇది మాత్రం పక్క. ఏమైనా ఏంటి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయి. ఇంకా అమ్మాయి పెయింట్ ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. అది నేను కదా చెప్తున్నా, కొంటలేరు కాదు, కొనేటోళ్ళు ఉన్నారు, కాకపోతే అడ్డమైన ధరలకి. అంటే ఇంకా వాడు చెప్పినంత ధరనే, ఇక వానికి కిస్మత్ బాగాలేక ఏదైనా సమస్య వచ్చి అమ్ముకోవాలనుకుంటే వాడు చెప్పిన రేటే, ఇక అవతలోడు చెప్పిన రేటే ఇక. సో అట్లాంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది తెలంగాణ అని అడుగుతూ, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని కేసీఆర్ అన్నాడు.